KTN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటపట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి భారీ అన్న సమారాధన కార్యక్రమం. వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కోడెల వద్ద నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నిరుపేద వికలాంగులకు దుప్పట్లు పంపిణీ. కొండాపుర పంచాయతీలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఘన నివాళులు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ముస్లిం మైనారిటీ తిరుపతి జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తేగల సురేష్ బాబు హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాదిగా కార్యక్రమానికి వచ్చిన నిరుపేదలు అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ ఖ్యాతి నలువైపులా విస్తరించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసి కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూపిలి రాధాకృష్ణారెడ్డి, షేక్ నౌషాద్, నాయబ్ రసూల్, యాకసిరి చిన్నయ్య, సుహాసిని, పోలమ్మ, నారాయణ, జితేంద్రారెడ్డి, వాటంబేటి చెంగళరావు, తిరుమూరు మురళి, ఇన్నమాల అనూక్, మస్తాన్ సాహెబ్, నందం మోహన్, తిరుమల శెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కనపడతారు. కొంచెం బ్యాక్ 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 బస్ కన్నా కొట్టారా కొట్టండి, మీరు పోండి, మీరు కొట్టండి. అందరూ ఫోన్ చేసుకున్న తర్వాతే బయలుదేరాలి. ఇక్కడి నుంచి అందరూ ఫోన్ చేయండి. చేతులు కడుక్కునేదానికి కూడా నీళ్లు సపరేట్గా పక్కన డ్రమ్ముల్లో పెట్టున్నాయి. అందరూ కూడా ఆ డ్రమ్ము దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోండి. మహిళలకు ఆస్తి హక్కు కానీ ఇంకా అనేక కార్యక్రమాలతో ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న మహామనిషి ఆశయ సాధనలో భాగంగా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ మనవడు యువనేత నారా లోకేష్ బాబు గారు నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పయనింపు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 25 సంవత్సరాల క్రితం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంటే కోటమండల నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, చిల్లకూరు దశరథ గారికి, పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, మిగతా ముఖ్య నాయకులందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఒక విషయం చెప్పాలి. నేను
12 సంవత్సరాలు దగ్గర దగ్గర 1983కి నాకు వయసు 12 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు కూడా మా ప్రాంతంలో రోడ్లు కానీ కరెంటు కానీ లేదు. నేను పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు రోడ్లు లేకుండా కరెంటు లేకుండా మేము జీవనం సాగించాము. ఆ టైంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడంతో పేద ప్రాంతంలో ఉన్న మా అందరికీ వెలుగు నింపిన గొప్ప నాయకుడిని మీకు అందరికీ ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆ రోజు మన క్రీస్తు శేషులు నల్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన తీర ప్రాంతం ఆ రోజు 84 కోట్ల తుఫాన్ సమస్యగా లేకపోతుంటే తీర ప్రాంతం వాసులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళని ఆయన ముందు చూపుతూ ముఖ్యమంత్రిగా ఉండి తరలి నుంచి విశాఖపట్నం దాకా తుఫాన్ షెల్టర్ నిర్మించడం వల్లే ఎంతో మంది ప్రాణాలు దక్కాయని తెలియజేస్తున్నా. అదేవిధంగా రామారావు గారి వర్ధంతుల సందర్భంగా 29వ వర్ధంతుల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాట నాయకులందరికీ కూడా అదేవిధంగా ముఖ్యంగా పెద్దలు సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం చేపట్టిన మైనారిటీ అధ్యక్షులు జలీలన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, మోహన్ అన్న గారికి, తదితర నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ మహానాయకుడు లేని లోటు స్పష్టంగా మన రాష్ట్రంలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. ఆ నాయకుడు పేదలు ఆ రోజున తినేదానికి బీరు లేకపోయినా సరే పేదల దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు 2 రూపాయలకే కేజీ బీరు ఇచ్చి ఆయన ఒక మంచి మనసును చాటుకున్నటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారిని తెలుపుకుంటున్నాం. అదేవిధంగా పేదవారికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు పక్క ఇల్లు నిర్మించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. అదేవిధంగా కుటుంబంలో కుమారుడికే కాదు స్త్రీలకు కూడా కుమార్తెలకు కూడా హక్కు చట్టం ఉందని దాన్ని తీసుకురావాలని ఆడవారిని కూడా ఆసక్తిని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఆయనకి చెందుతుంది. అదేవిధంగా ఆయన లేక ఈ రోజు మనకి 29 సంవత్సరాలు అవుతుంది. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకోబోతూ ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఆయన యొక్క ఆశయాలతో ఈ రోజున మన తెలుగు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా చాలా మంచి విషయం మనం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళ కోరిక మేరకు ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. అదేవిధంగా అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ అన్న గారికి, దసన్న గారికి, భాస్కర్ అన్న గారికి, మోహన్ అన్న గారికి, రాధన్న గారికి, అలాగే పేరు పేరు దయచేసి అర్థం చేసుకోండి, అన్ని చెప్పలేను. నా కుటుంబ సభ్యులందరికీ, నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఎన్టీఆర్ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్న తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో 1982లో అప్పటిదాకా రాజకీయాల్లో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం జరిగింది వివిధ పార్టీలు. అటువంటి దురాచారాన్ని నిర్మూలించి మన అన్న ఎన్టీ రామారావు గారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా వ్యాపించే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే, పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేజిక్కివ్వడం జరిగింది. అప్పటిదాకా సంక్షేమ కార్యక్రమాలంటే తెలుగు వారికి కానీ ఎవరికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి తెలియదు. ఎన్టీఆర్ అనంతరం, పార్టీ పెట్టిన అనంతరం సంక్షేమ పథకాలంటే రుచి చూపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి మాత్రమే, ఎన్టీ రామారావు గారికి మాత్రమే దక్కుతుంది. సంక్షేమ పథకాల్లో భాగంగా అప్పటిదాకా ఉన్నటువంటి విధానాలు వేరు, తర్వాత వచ్చిన విధానాలు వేరు. చట్టసభల్లో
స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులాలకు కానివ్వండి స్థానం కల్పించడం కానివ్వండి, అదేవిధంగా ఆడవారికి ఆస్తి హక్కుల వాటా కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కానివ్వండి, ₹2 కిలో బియ్యం కానివ్వండి, ప్రతి సంక్షేమ పథకానికి ఆద్యుడు మన నందమూరి తారక రామారావు గారు. వెండి తెరపైన కానీ రాజకీయాల్లో కానీ మకుటం లేని మహారాజుగా విరాజిల్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మన నుంచి ఆయన దూరమై 29 సంవత్సరాలు అయినప్పటికీ తెలుగు వారి గుండెల్లో తెలుగు జాతి ఉన్నంత కాలం, ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన పేరు ప్రఖ్యాతులు ఎప్పటికీ దూరం కావు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మన నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు పాసెం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుందని సందర్భంగా తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి ఈ మహానుభావుడికి ఘన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా ఈరోజు కోట గ్రామంలో కోట మండల నాయకులు దశరాజు గారు, సలీల్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మస్తాన్ గారు, మురళి గారు, కోటేశ్వరరావు గారు, వెంకయ్య గారు, పేరున కొంతమంది పేర్లు విశేష పొరపాటున పోలమ్మ గారు, అందరూ నాయకులకి ధన్యవాదాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 82లో పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి భారతదేశంలోనే తెలుగు నినాదం ఢిల్లీలోనే నందమూరి తారక రామారావు గారు అప్పటి నుంచే మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట కాపాడింది నందమూరి తారక రామారావు. ఆ రోజు ఇందిరాగాంధీ ఆయన 83లో అత్యవసరంగా తీసేస్తే పోరాడి ప్రజలతో పోరాడి మళ్ళీ అధికారం పదవి దక్కించుకున్న ఘనత కూడా నందమూరి తారక రామారావు గారు. ఇటువంటి తెలుగుదేశం తెలుగు విధానాన్ని నిందిస్తారు ఈరోజు పేరు పుట్టకుండాయంటే కేవలం నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సభాముఖం చెప్తున్నాం. అలాగే పేద బడుగు వర్గాలకి వాళ్ళకి పట్టిన అన్నం, ఇల్లు, గుడిసె అనే నినాదం కూడా నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆనాడు పెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు అమలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అనేక ఇంకా రాయలసీమ నీటి సంఘాలకి తిలకంగ ప్రాజెక్టు కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు తిలకంగ ప్రాజెక్టు మెడ్రాస్ వాటర్ పోతా ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లా కానీ రాయలసీమ ప్రాంతం కానీ ఇది కూడా ఆనాడు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి రామారావు గారు అని చెప్పి మనం చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ఈ భారతదేశంలోనే ఒక గుర్తింపు తెచ్చి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆ పార్టీని మళ్ళీ ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు ఈ నాయకత్వాన మళ్ళీ అధికారంకి వచ్చి ఈరోజు మళ్ళీ పేదల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పార్టీ ఈరోజు జరుగుతుంది. కాబట్టి మనమందరం ఒకసారి ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా మరి వారికి ఒక ఈరోజు ఈ సంస్కరణ సభ పెట్టుకోవడం జరిగింది. మరి ఒకసారి ఆయన మనస్ఫూర్తిగా ఆయన్ని మనందరం మనసులో ధ్యానించుకొని ఈరోజు పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అందరూ పాల్గొని వారికి ఒకసారి మనం అందరం దోహాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ తిరుపతి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీబొమ్మ కోడెల వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం నిరుపేద వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు చెంచయ్య మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో నూతన వరవడిని తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. అలాంటి మహనీయుడు చిరస్థాయికి ప్రజలు మనసులో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రఘు, ఎద్దల మురళీమోహన్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సాయి పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు అమర్ రహే. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అమర్ రహే.
ఒబిసిటీ, షుగర్ వల్ల వచ్చే పుండ్లు మరియు గాయాలకు డాక్టర్ గారు ప్రత్యేక అడ్రస్సు శ్రీదర్శిని. తారక రామారావు నేషనల్ పార్టీ చైర్మన్గా కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే నందమూరి తారక రామారావు గారే. మాలాంటి చిన్న కార్యకర్తలను కూడా అప్పుడే ఓటు హక్కు వచ్చింది. రామారావు బతుకున్నప్పుడే మేము ఈ గ్రామానికి ఎంపీటీసీ నెంబర్ కూడా అయినాం. అట్లాంటి తెలుగుదేశం పార్టీలో అట్లాంటి నాయకుడు మేము ఎప్పుడు మా జన్మలో మర్చిపోము. ఇంకోసారి మళ్ళీ వర్ధంతులు జరపాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు నట కిరీటి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపుర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అయ్యి తెలుగువాడు సత్తా ఏంటో చూపించారన్నారు. రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయాన్ని పరిచయం చేసి ప్రతి సామాన్యుడు రాజకీయం చేసేలాగా తెలియపరిచారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలిచి ప్రతి పేదవాడు కడుపు నిండా 3 పూట్ల భోజనం చేసేలా 2 రూపాయలకే కిలో బియ్యం పథకం, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, పక్కా ఇళ్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల అభివృద్ధి మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు పుడతారని, వారికి భౌతికంగా మరణం ఉండొచ్చేమో కానీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అనంతరం జాండ్రపేట గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మల్లి కోటయ్య, మల్లి భాస్కర్, నీటి సంఘ అధ్యక్షులు చల్లా జనార్దన్, పనబాక కళ్యాణ్, యనమాల వెంకటకృష్ణయ్య, మల్లి గురుస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు. పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని దైవశాస్త్ర ప్రమాణం చేసి ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుంది అని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏదో చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పాలా. ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. కిలో 2 రూపాయలకు మాత్రమే ప్రజలందరూ ఆకలి చూసి అతను ఓర్వలేక అందరికీ పట్టిడన్నం పెట్టాలనే ఉద్దేశంతో కిలో 2 రూపాయలకి ఆ రోజు పథకం పెట్టాడు. అదేవిధంగా మహిళలందరికీ కూడా తండ్రి ఆస్తి కానీ తల్లి ఆస్తిలో కానీ సమానమైన హక్కును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరువులేనివి. ఈయన పింఛను కార్యక్రమం మొట్టమొదట ఏర్పాటు చేసింది కూడా ఎన్టీ రామారావు అని చెప్పాలి. ఆయన 1983లో రాజకీయంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలైతే అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. కాబట్టి ఆయన మరువులేని వ్యక్తి, కలియుగానికి ఒక యుగ పురుషుడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్టీ రామారావుని కలియుగానికి ఒక యుగ పురుషుడిగా కూడా మనం అభివర్ణించవచ్చు. అదేవిధంగా ఆయనకి 12 మంది సంతానం. ఎన్టీ రామారావు 12 మంది సంతానం. ఆ సంతానంలో 8 మంది కుమారులు, 4 కుమార్తెలు. అందరూ కూడా ఎంతో ప్రయోజనం చేసి అందులో కూడా పురంధేశ్వర రాజకీయాల్లోకి వచ్చింది. అదేవిధంగా హరికృష్ణ రాజకీయాల్లోకి వచ్చినాడు. అదేవిధంగా బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చినాడు. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఆదర్శంగా నిలబడ్డదని చెప్పొచ్చు. కాబట్టి ఆయనకందరం కూడా మనం నివాళులు అర్పించి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మనం అందరం మంచి మెజారిటీ గెలిస్తేనే
ఈరోజు మనం గ్రామానికి ఏదైనా చేయగలుగుతాం. మనం వచ్చి కనీసం 4 నెలలు కూడా కాలేదు, 5 ఇప్పటికి 9 నెలలు అనుకోండి. వచ్చిన తర్వాత 5 నెలలకే దరిదాపు 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసినాం. ఇప్పుడు కూడా 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. మన గ్రామం కూడా సస్యశ్యామలంగా చూసేదానికి ఆనందకరంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని నా ఆశ. కాబట్టి ఇంతతో ముగిస్తాను. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సంస్మరణ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ నెలవాల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నెలవాల రాజేష్ హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదని, అప్పటి వరకు రాష్ట్రంలో జరుగుతున్న నియంత పాలనకు సగటు ప్రజలు నలిగిపోయేవారు అని, అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి సామాన్యులకు కూడా అధికారాన్ని అప్పచెప్పిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి చెల్లుతుందని వారు తెలియజేశారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చిరస్థాయిగా ఆచంద్ర తారార్కణంగా ఉండిపోతున్నాయి. అది 2 రూపాయల కిలో బియ్యం అయితేమి, తెలుగు గంగ నీటిని శ్రీశైలం నుంచి తమిళనాడు వరకు పంపించడం అయితేమి, తెలుగు గంగ కాలువల ద్వారా రాయలసీమకే తలమానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అయితేమి, పద్మావతి యూనివర్సిటీ అయితేమి, మహిళలకి ఆస్తి హక్కులో సగభాగం కల్పించడం అయితేమి, ఇలాంటివి ఎన్నో, పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం అయితేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 29 సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన వర్ధంతికి కానీ జయించకి కానీ ఈ విధంగా మనం పటం పెట్టుకునే స్మరించుకోవాల్సి వస్తూ ఉంది. మరి ఈ విషయం ఆలోచించి మన ఇక్కడ ఉన్నటువంటి సూళ్లూరుపేట యువ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారు లాస్ట్ మంత్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో రామారావు గారి విగ్రహం స్థాపిస్తే బాగుండని మున్సిపల్ కౌన్సిల్కి కూడా మరి ప్రతిపాదనలు పంపడం జరిపింది. మరి ఎక్కడో స్థలం కేటాయిస్తే మున్సిపాలిటీ వారు మరి ఒక విగ్రహం స్థాపించుకోవాలని కూడా మరి ఆమె ఒక ఆశయం. ఖచ్చితంగా రాబోయేటటువంటి సంవత్సరంలో మరి ఆ విగ్రహం దగ్గరనే మనం మరి ఈ కార్యక్రమం కూడా జరుపుకునేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా శాసనసభ్యురాల చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ కూడా మనం ఈ నాయుడుపేట పట్టణంలో జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. కూటమి ప్రభుత్వ అరాచక పాలన ప్రజలకు అర్థమైందని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిదురుమల్లి రామకుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికలకు వైసీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. 2027 ఎన్నికలకు మా పార్టీ సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎందుకంటే ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలు చూశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు 29 అన్నారు, ఆయన కూడా ఒప్పుకున్నారు జమిలీ ఎలక్షన్స్ వస్తాయని, కానీ 29 అన్నాడు అని. బాబు గారు ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా అబద్ధాలే మాట్లాడతారు ఆయన. దీనిలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే, జమిలీ ఎలక్షన్స్ వస్తాయన్నాడు, 29లో ఎలక్షన్స్ అన్నాడు. ఆయన 29 అన్నాడంటే ఎలక్షన్స్ 27. ఇది సత్యం. అందుకని 27కి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా. ప్రజలు కూడా ఆల్రెడీ 6 నెలల్లోనే నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయాము అని 6 నెలల్లోనే ఒక నిర్ణయానికి వచ్చేశారు. తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించి తిరిగి
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఆయన చేసిన మంచి పనులు, ఇస్తున్న పథకాల ద్వారా ఏ విధంగా పేద ప్రజలను ఆదుకున్నారో ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు ఆయన జోబులోంచి డబ్బులు తీసిస్తున్నాడా అన్న చంద్రబాబు నాయుడు, ఇది గవర్నమెంట్ డబ్బులు, మీ డబ్బులేనా అన్న ఆయన, దానికన్నా అధికంగా ఇస్తామన్న ఆయన ఉన్నదాన్ని కూడా మానేశాడు. ఉదాహరణ అమ్మఒడి. కుటుంబానికి ఒకరికే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. చాలా పాపులర్ అయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అసలుకే ఎగనాం. ఇది వరకు నిరుద్యోగ వృత్తి 2,000 అన్నాడు, ఎగ్గొట్టాడు. దాన్ని పెంచి 3,000 చేశాడు. అంటే అది ఇబ్బంది కదా, ఆయన స్వభావం అది. అదే ఎగ్గొట్టాడు. 18 సంవత్సరాలు వస్తే అమ్మాయికి నెలకు 1,500 అన్నాడు. దాన్ని మూసేయలేదు. రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. అది లేదు. ఇంటికి 3 సిలిండర్లు అన్నాడు. 30 కండిషన్స్ పెట్టాడు. మళ్ళా ఫైనల్గా ఏంటి, ముందర మీరు డబ్బు కట్టండి, తర్వాత నేను ఇస్తాను అంటున్నాడు. అది నీరు సరిపోయింది. ఫ్రీ బస్ అన్నాడు, ఇంతవరకు ఊసేయలేదు. ఇంకేం మాట్లాడాలా ఈ కూటమి ప్రభుత్వం గురించి? పోయినసారి పుష్కరాల్లో 30 మంది చనిపోయారు. ఈసారి వైకుంఠ ఏకాదశికి 6 మంది ప్రాణాలు పోయినాయి. బాధ్యతారహిత ప్రభుత్వం. ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం. కూటమి ఉందంటే ఒక పార్టీ ఒక రకంగా, ఇంకో పార్టీ ఇంకో రకంగా. గ్రౌండ్ లెవెల్లో అరాచకాలు, అక్రమాలు, ఆక్రమణలు ప్రతి దగ్గర ఇదే. పోలీసు వ్యవస్థకి, రెవెన్యూ వ్యవస్థకి మీరు ప్రజల కోసం ఉన్నారు, ప్రజల కోసం పనిచేయాలి, న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయొద్దు. తేడా గమనించండి. న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయొద్దు. రేపు ఇబ్బందుల్లో పడతారు మీరు. పనిచేసేది మీరు, సంతకాలు పెట్టేది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, రేపు ప్రభుత్వం మారినప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని. ప్రజాప్రతినిధులు తప్పించుకోవచ్చేమో, ప్రజల కోసం పనిచేయండి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లకాలం మేముంటాము, పార్టీలు మారుతున్నాయన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి. మంచి చేయలేకపోయినా చెడు చేయదు. ఎవరైతే ఈ అక్రమాలకి, ఆక్రమణకి నడుం బిగించి మరీ పనిచేస్తున్నారో తప్పకుండా తగిన శాస్త్రి తప్పకుండా జరుగుతుంది. 27 ఎంతో కాలం, ఎంతో దూరంలో లేదు. ఈ గవర్నమెంట్ని దించేయాలని ప్రజలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చారు. అది అందరికీ అర్థమవుతుంది. దానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరుకుంటూ
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. చిట్టమూరు మండలం పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆంధ్ర రాష్ట్రానికి అందించిన సేవలను గురించి పలువురు నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో రాజగోపాలరెడ్డి, రాజేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బషీర్, హరినాథ్, సాయి, కస్తూరయ్య, బాబురెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ రెడ్డి మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన గురించి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించిన ఘనత మన గాంధీ తాత. అయితే మన రాష్ట్రానికి కాంగ్రెస్ అరాచకాలని కోకటి వేలతో పెగిలించినటువంటి మహానుభావుడు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారానికి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అడుగుజాడల్లో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ నిర్మాణకర్త శ్రీ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కృషి చేసిన మండల నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నట సార్వభౌమ అయినటువంటి మణి చెప్పినట్లు సినిమా రంగాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసం ఏదో ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాలు ప్రవేశించి తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజు 29వ వర్ధంతి చేసుకుంటున్న ఆ సందర్భంలో మనమందరం పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కింద మొదలుకొని బీసీలకి మంచి పెద్ద పెట్టేశారు. తెలుగుదేశం పార్టీ పటేల్ పట్వారి వ్యవస్థను ఎత్తేశారు. తెలంగాణలో ఇక్కడ మునసబు కరణం వ్యవస్థను ఎత్తేశారు. అంతకుముందు రాజుల్లాగా పరిపాలిస్తున్న మునసబులు, కర్ణాలు అందరూ పోయి ఇప్పుడు విఆర్ఓలు, విఓలు వచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆ రోజు కూడు కూడు గుట్ట నినాదంతో, అంటే పేదలకు అన్నం పెట్టాలి, కూడియాలి, గుడ్డియాలి అనే ఉద్దేశంతో అందరికీ ఇల్లు కట్టించారు. ఎన్టీ రామారావు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో అవసరం. అదేవిధంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనకి అందరికీ దశ డైనమిక్ లీడర్ మన శాసనసభ్యులు, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలా. సునీల్ అన్న ఇప్పుడు కూడా మన మండలానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఖచ్చితంగా ఆ స్థానంలో మన మండలానికి అభివృద్ధి చేసేదానికి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఆన్ ది రికార్డ్ మనం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, మళ్ళీ రేపు బిల్లు పోతాను. ఇప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సునీల్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కీర్తిశేషి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సు మన అంటే ఉన్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోతాను. అయితే గతంతో పోలిస్తే మన మండలం 850 ఓట్లతో తెలుగుదేశం పార్టీ మండలం అంటే చిత్తూరు మండలం అయితే 850 ఓట్ల నాయకత్వంలో బాగుంది. అది మన ఫాల్టా, మనం చేసిన ఫాల్టా, లేదంటే అన్ని మండలాల్లో పార్టీలో చేరారు. మన మండలంలో పార్టీ చేయకుండా మనమే పోరాడి 6300 ఉన్న మెజార్టీని 850కి మెజార్టీ తీసుకొచ్చాం. కాకపోతే మళ్ళీ తొందరలోనే మనకి ఎన్నికలు ఉన్నాయి, తొందరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా వీటిలో 100కి 100% మనం గెలవకుండా పోతే పార్టీ మీద గౌరవం తగ్గినట్టే. కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేదా మనస్పతులు అన్ని పక్కన పెట్టి మన గ్రామ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం మనందరం కూడా కష్టపడి పనిచేసి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర, సీఎం గారి దగ్గర మనకు మంచి గౌరవస్థానం రావడం, అన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే సర్పంచ్ పిలిపించే బాధ్యత ఈరోజే తీసుకోవాలి. ఏ చిన్న అభివృద్ధి కిషోర్ నగర్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికీ కొనసాగుతామని ఆయన వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా నాయకులు, సీనియర్ నాయకులు కూడా అన్న మీరు కిషోర్ గారికి దిశానిర్దేశంగా ఉండి మిమ్మల్ని గాంధీని ఆయన ఏం చేసేలేదు, ఇప్పుడు కూడా మిమ్మల్ని ముందు పెట్టుకొని శాస్త్రుడు ఆయన మనసులో పెట్టుకొని మేమందరం మీ వెనక నడుస్తాము. నాయకుడు అని అంటే ఒకప్పుడు ఉన్నారు, వాళ్ళందరూ మీరు బ్యాక్ అవుతున్నారు, మేము పిల్లకాయలని కొన్ని సందర్భాల్లో మేము ఒప్పుతప్పులు చేస్తున్నాము. అవన్నీ కూడా మీరు మాకు మంచి మాటలు చెప్తూ మా కిషోర్ నాయకత్వాన్ని బలపరిచి మా జీవితకాలంలో ఇక్కడ మనకి చిట్టమూరు మండలంలో అన్నోళ్ళ తర్వాత మార్కాడ నాయుడు కుటుంబం, ఆ కుటుంబంలో పెద్ద దిక్కు నాయుడు, ఆయన మనకి ఇచ్చిన గిఫ్ట్ మంచిది. ఆయన గురించి ఎంతమంది ఎంత రకాలుగా అనుకున్నా కూడా అవన్నీ అంటాడు. ఇప్పుడు వాళ్ళు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి భారీ అన్న సమారాధన కార్యక్రమం. వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కోడెల వద్ద నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నిరుపేద వికలాంగులకు దుప్పట్లు పంపిణీ. కొండాపుర పంచాయతీలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఘన నివాళులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.